శ్రీ సాయి సచ్చరిత 8వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ కులదేవతాయై నమ, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ, శ్రీ సద్గురు సాయినాథాయ నమ. గత అధ్యాయంలో సాయి హిందువా లేక యవనులా అన్న విషయం బాబా నివాస స్థానమైన షిరిడి మహాభాగ్యం గురించి చెప్పబడింది. మొదట బాబా పనివానిగా ఉండి తరువాత పిచ్చి ఫకీరుగా మారటం, బంజరు భూమిలో అందమైన తోటను నిర్మాణం, అదే ప్రదేశంలో భవనం తయారవటం, బాబా యొక్క దౌతి పోతి ఖండయోగ ప్రక్రియలను వర్ణించడమైంది. తమ శరీరానికి శ్రమ కలిగించి అపాయాలను సహించే భక్త రక్షకుడైన సాయినాథుని నేనేమని వర్ణించను. ఇప్పుడు మానవ జన్మ యొక్క ఘనత, సాయి యొక్క భిక్షావృత్తి వర్ణన, బాయాజాబాయి సాధుసేవ, బాబా భోజన పద్ధతిని గూర్చి, బాబా తాత్యా మహల్సాపతి ఈ ముగ్గురు మసీదులో ఎలా శయనించేవారు, రహతాలో కుశాల్ చంద్ గృహానికి సాయి సమర్థులు ఎలా వెళ్ళేవారు మొదలగు విషయాలు వినండి. ప్రతిరోజు ఉదయాస్త సమయాలయందు అలా అనేక సంవత్సరాలు వృధాగా గడిచిపోయాయి. సగం జన్మ నిద్రావస్థలో గడిచిపోతుంది. మిగిలిన జీవితాన్నైనా సరిగ్గా అనుభవించరు. బాల్యావస్థలో క్రీడలతోనూ అంటే ఆటపాటలతో, తరుణ వయస్సులో తరుణీరక్తులు, వృద్ధాప్యంలో జరాగ్రస్తులై ఎప్పుడూ వ్యాధులతో పీడింపబడుతూ ఉంటారు. పుట్టడం, బాగా పుష్టిగా పెరగటం, గాలిని పీలుస్తూ వదులుతూ దీర్ఘాయువుగా బ్రతకటం, వీనితో జన్మ సార్థకమైనట్లేనా? మానవ జన్మ యొక్క కర్తవ్యం పరమార్థ ప్రాప్తి, ఇదే సత్యం. లేకపోతే కుక్కలు, పందులు మొదలగు వాని బ్రతుకులో ఏం లోపం ఉంది? కుక్కలు కూడా తమ పొట్టలు నింపుకుంటాయి, స్వేచ్ఛగా సంతానోత్పత్తి కూడా చేస్తాయి. ఇలా కుక్కలు మానవులు సమానంగా ఉంటే ఇక మానవ శరీరానికి ఉన్న గొప్పతనం ఏమిటి? శరీర పోషణ మరియు మైథునం ఇవే మానవ శరీరానికి సాధనాలైతే ఈ జన్మకు పర్యవసానం ఇదే అయితే ఈ నరజన్మ వ్యర్థం. ఆహార, నిద్ర, భయ, మైథునాలు ఈ నాలుగింటితోనే ఆయువు ముగిసిపోతే ఇక కుక్కలకు మానవులకు భేదమేముంటుంది? మీ వివేకంతో నిర్ణయించుకోండి. ఇదే మానవ శరీరానికి సార్థకత. అయితే మానై పుట్టితే మాత్రం ఏం లోటు? కొలిమి తిత్తి కూడా శ్వాసోచ్ఛ్వాసలను చేస్తుంది. కుక్కలు కూడా పుష్టిగా పెరుగుతాయి. మనుషులు ముక్తులు, నిర్భయులు, స్వతంత్రులు మరియు శాశ్వతంగా ఉండేవారు అన్న వివేకం ఉండటం ఈ జన్మకు సఫలత. మన వివరం, ఎక్కడి నుంచి వచ్చాం, ఈ మానవ జన్మకు కారణమేమిటి అన్న రహస్యాలు తెలుసుకున్నవారు వివేకవంతులు. లేకపోతే అంతా వ్యర్థ శ్రమ. నందాదీపం యొక్క జ్యోతి మొదట చివర ఒకేలా ఉంటుంది, అయినా అది క్షణక్షణం వేరువేరుగా మారుతుంది. ఈ శరీర పరిస్థితి కూడా ఇంతే. బాల్యం, యవ్వనం, వార్ధక్యావస్థలు జనులందరికీ ఉంటాయి. కానీ అవి సహజంగా ఎలా వచ్చిపోతాయో ఎవరూ తెలుసుకోలేరు. కళ్లకు కనిపించేది వెంటనే నశించిపోతుంది. అపరిమితంగా మారుతున్నా ఒకటిగానే భాషిస్తుంది. అలానే ఈ క్షణంలో ఉన్న శరీరం మరో క్షణంలో ఉండదు. శరీరం మలమూత్రాలు, శ్లేష్మం, చీము, రక్తాల మురికి కాలువ. దీనిని క్షణక్షణం మరణం వెంటాడుతూనే ఉంటుంది. ఇది చాలా చెడు లక్షణాలు కలది. ఈ మానవ శరీరం క్రిమికీటకాలకు ఆలవాలం, అనేక రోగాలకు ఆధారం, క్షణభంగురం, అశాశ్వతం. రక్తమాంసాలు, నరాలతోనున్న వాహనం, ఎముకలు, చర్మాలతో కూడిన ఒక ఆకారం, మలమూత్రాల దుర్గంధపు గొయ్యి. ఇది జీవితపు ప్రత్యక్ష ప్రతిబంధకం. రక్తమాంసాలు, చర్మం, నరాలు, కొవ్వు, మజ్జ, ఎముకలు, వాయువు మరియు మలమూత్రాలు విసర్జించే మురికి అవయవాల కల ఈ శరీరం అల్పాయువు కలది. ఇలాంటి అమంగళం, నశ్వరమైన మానవ శరీరం క్షణభంగురమే అయినా మంగళకరుడైన పరమేశ్వరుని ప్రాప్తికి ఈ శరీరం ద్వారానే. జనన మరణాలు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. వీన్ని తలుచుకుంటేనే దారుణ భయం కలుగుతుంది. అకస్మాత్తుగా ప్రాణం వెళ్ళిపోతుంది. పగలు రాత్రులు ఎంతమందికి వస్తున్నారో, ఎంతమంది పోతున్నారో ఎవరు గమనిస్తారు? మార్కండేయుని వలె పూర్ణాయువుతో పుట్టిన వారికి కూడా కాలగతి తప్పదు. క్షణభంగురమైన ఇటువంటి మానవ శరీరంలో పుణ్యం సంపాదించి పెట్టే శ్లోకాలు, కథావార్తలు వినే సమయమే సార్థకమవుతుంది. మిగతా కాలం వ్యర్థం. దీనిని బాగా నిశ్చయంగా తెలుసుకోవటం ఈ జన్మకు సార్థకం. కానీ ఎవరికైనా అనుభవం లేకుండా విశ్వాసం కుదరదు. ఈ అనుభవానికి బాగా అభ్యాసం చేయాలి. అప్పుడు శాశ్వతమైన ఆనందాన్ని ఆశించే జీవుడు ఈ వైభవాన్ని సాధించగలడు. పరమేశ్వరుని అనుగ్రహంతో భార్య, బిడ్డలు, ధనం, వైభవం, సముద్రంచే చుట్టబడి ఉన్న భూమి సమస్తం ప్రాప్తించిన మనసులో అసంతృప్తే ఉంటుంది. శాశ్వతమైన సుఖశాంతులు పొందాలనే ధ్యేయాన్ని మనసులో పెట్టుకుని సర్వభూతాంతరాత్మ అయిన భగవంతుణ్ణి ఉపాసించడమే పరమపద ప్రాప్తికి
శ్రేయోదాయకం. ఈ మానవ శరీరం చర్మం, ఎముకలు, రక్తమాంసాలతో తయారైంది. ఇది పరమార్థం సంపాదించుకోవటానికి ప్రత్యక్ష ప్రతిబంధకం. దీనిపై మమకారాన్ని వీడాలి. దీనిని కేవలం ఒక నౌకరు వలె భావించండి. దీనిని నెత్తిన కూర్చోపెట్టుకోకండి. బాగా గారాభంగా చూస్తూ దీనిని నరకద్వారం చేసుకోకండి. జీవించటానికి సరిపడా అన్నవస్త్రాలు తగు మాత్రం ఆలనాపాలన చేసి దీనిని జనన మరణాలను తప్పించుకోవటానికి ఆధ్యాత్మిక ప్రగతి కొరకు వినియోగించుకోండి. ఇది జనన మరణాదులతో కూడిన అనర్థాత్మకం. ప్రతి క్షణం విషాసోన్ముఖం, నిరంతరం దుఃఖాలను కలిగించే దీనిని సుఖాలు క్షణికం. ఇవి మెరుపు తీగవలే ఒక క్షణం ఉండి వెంటనే వెళ్ళిపోతాయి. ఇవి సాగర తరంగాల వలె క్షణికమని గ్రహించండి. శరీరం, ఇల్లు, ఇల్లాలు, పిల్లలు అంతా నశించిపోయేవి. వారిని తెలుసుకోండి. తల్లిదండ్రులను స్వయంగా భుజంపై మోసుకుని పోయినా మనం వెళ్ళవలసిన వారమేనని గ్రహించరు. చనిపోయిన వారి వెనక చావటం, మరల జన్మించటం, అలా జనన మరణాల చక్రంలో తిరగటమే కానీ దీనిని ఏ విధంగా తొలగించుకోవాలా అని ఒక్క క్షణమైనా ఆలోచించరు. నిత్యం కుటుంబ భారాన్ని మోస్తూ ఆయువు వేగంగా గడిచిపోతుంది. కాలం ఆయువును గణించటంలో నిమగ్నమై ఉంటుంది. అది తన కర్తవ్యాన్ని ఎప్పుడూ మర్చిపోదు. చివరి గడియ రాగానే అది ఒక క్షణమైన ఆగదు. జాలరి వలను బాగా లాగినప్పుడు దానిలో చిక్కుకున్న చేపల వలె జీవులు మరణ సమయంలో గిలగిలా కొట్టుకుంటారు. మహాభాగ్యం వలన ఎంతో పుణ్య సంచయం ప్రాప్తించిన మానవ శరీరాన్ని ప్రతి గడియ సద్వినియోగం చేసుకోండి. ఈ మానవ శరీరం భగీరథ ప్రయత్నం చేసినా లభించదు. కేవలం అదృష్టవశాత్తు అనుకోకుండా చేజిక్కిన ఈ అవకాశాన్ని మట్టిలో కలిపి వ్యర్థం చేసుకోకండి. తరువాతి జన్మలో సాధించవచ్చని అనుకోకూడదు. ఈ అవకాశం ఒకసారి చేయి జారిపోయిందా ఇక అంతే. మరల ఇదే తప్పక లభిస్తుందని నిశ్చయం లేదు. అలా అనుకున్నవాడు మూర్ఖుడు. కొందరు పాపులు వారి వారి కర్మానుసారం శుక్రబీజాలతో కలిసి యోని ద్వారా జన్మించే శరీరాలను పొందుతారు. అంతకంటే అధమము, జంగమ వర్గాలలో జన్మిస్తారు. మరల తమ కర్మానుసారం స్థావరాలై జన్మిస్తారు. వారి వారి కర్మానుష్ఠానం జ్ఞానాన్ని బట్టి వారి శరీర గ్రహణమని శృతి ప్రమాణం. యథా ప్రజ్ఞం హి సంభవాహ అని శృతి మాత అత్యంత కరుణతో వచించింది. వారి వారి జ్ఞానాన్ని బట్టి జననం కూడా ఉంటుంది. పరమేశ్వరుని లీల అంతుపట్టనిది. దానిని సంపూర్ణంగా తెలుసుకోవటం అశక్యం. ఎవరికైనా అంశమాత్రమైన అది అవగాహన అయితే ఈ మానవ శరీరం ధన్యం. పరమ భాగ్యం వలన నరజన్మ లభిస్తుంది. మహాపుణ్యం కారణంగా బ్రాహ్మణ వర్ణంలో జన్మించడం, పరమేశ్వరుని అనుగ్రహం వలన సాయి చరణాలు ప్రాప్తి, ఇవన్నీ చాలా అరుదుగా లభిస్తాయి. నానా రకాల జన్మలున్నా మానవ జన్మ అన్నిటికంటే శ్రేష్టం. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనను ఎవరు సృష్టించారు అని వివేకంతో ఆలోచించేది మానవులే. ఇతర యోనులలో జన్మించిన ప్రాణులు దీనిని గ్రహించలేరు. అలా అవి పుడతాయో అలాగే చచ్చిపోతాయి. భూత భవిష్యత్తు వర్తమానాల గతి గురించి కానీ ఈశ్వరుని గురించి కానీ అవి తెలుసుకోలేవు. అందువలన పరమేశ్వరుడు ఈ మానవ శరీరాన్ని సృష్టించి వివేక వైరాగ్యాలతో మానవుడు తనను ఆరాధిస్తాడని ఆనందించాడు. నశ్వరమైన శరీరాన్ని కలిగి మానవుడు సాధనలతో అవినాశి అయిన నారాయణుడు కాగలడు. ఈ సృష్టిలో మానవ శరీరానికి సమానమైన సాధనా సంపద వేరొకటి లేదు. గారడేవాడు గొప్ప చతురుడు. అజ్ఞానుల ఎదుట తన ఆటలను ప్రదర్శించడు. తన కళా కౌశలాలను మర్మాలను గ్రహించగల ప్రేక్షకులను కోరుకుంటాడు. అట్లే పశుపక్షులు మొదలగు జీవజంతువులను, చెట్లు, చేమలను అపారంగా సృష్టించి పరమేశ్వరునికి తన లీల నిస్సారమని అనిపించింది. నిరాశతో దుఃఖం కలిగింది. సూర్య, చంద్రుడు, తారలు నిండిన విస్తారమైన బ్రహ్మాండాన్ని నిర్మించి గొప్ప కౌశలాన్ని ఎవరూ కొంచెమైనా గ్రహించటం లేదు. ఈ సకల లీలలు చేయడంలో జగదీశుణ్ణైన నా ఉద్దేశమేమిటి అని నిశ్చయంగా ఒక్క జీవినైనా తెలుసుకోవటం లేదు. నా ఈ అనుపమానమైన అపార వైభవాన్ని గ్రహించగలిగే కుశాగ్ర బుద్ధి గల ప్రాణిని సృష్టించి అంతవరకు నా కార్యం ముమ్మాటికి నిష్ఫలం అని తలచి జగదీశ్వరుడు తన సామర్థ్యాన్ని, సృష్టిలోని సారాసారాన్ని విచక్షణ బుద్ధితో గ్రహించగల ప్రాణిని మానవుని రూపంలో సృష్టించాడు. అగాధమైన నా వైభవాన్ని, అట్లే అపూర్వమైన నా శక్తిని, నా మాయాలీల అంతటినీ అతడు ఆశ్చర్యపూర్వకంగా తెలుసుకుంటాడు. అతడే నన్ను అవలోకిస్తూ జ్ఞానాన్ని సంపాదిస్తాడు. నన్ను ధ్యానిస్తూ ఆశ్చర్యపడతాడు. అప్పుడు నా లీల సంపూర్ణమవుతుంది. ప్రేక్షకులు ఆనందించడమే నా యొక్క లీలకు సంపూర్ణత. నేను జగత్తును శాసించే ఈ విధానాన్ని చూచి నరుడు కృతార్థుణ్ణి అని అనుకోవాలి. శరీరాన్ని పోషించడం, కోరికలను తీర్చుకోవటానికి, జబ్బు గడించడానికి కాదు.
జబ్బు అంటే డబ్బు సంపాదించడానికి కాదు, కోరికలను తీర్చుకోవడానికి కాదు, శరీరాన్ని పోషించడానికి కాదు. యావజ్జీవం తత్వజ్ఞానాన్ని సంపాదించటమే జీవితానికి సాఫల్యత. తత్వజ్ఞానం అనంటే ఏదైతే సత్యమై ఉన్నదో, నిత్యమై ఉన్నదో, సనాతనమై ఉన్నదో దానిని తెలుసుకోవటానికి చేసే ప్రయత్నమే జ్ఞానాన్వేషణ. అదే తత్వజ్ఞానం సంపాదించడమే జీవితానికి సాఫల్యత. అభేద జ్ఞానమే సత్యం. అభేదం అనంటే రెండు అనేది లేదు, భేదం అనేది లేదు, దేర్ ఈజ్ నో ఎనీ డిఫరెన్సియేషన్ అని. అదే జ్ఞానం. ఉపనిషత్తులలో బ్రహ్మజ్ఞానం అదే, పరమాత్మ ఉపాసన అన్నా అదే, భక్తుడు భగవంతుడు అవ్వాలన్నా అదే, గురువు బ్రహ్మ వేరువేరు కాదన్న అభేద జ్ఞానం కలగటమే భక్తి. ఈ భక్తిలో మాయను తరించడం సులభమని తెలుసుకోండి. యోగ్యులు శ్రద్ధ కలిగి పురుషులు జ్ఞాన వైరాగ్యాలను సంపాదించుకుంటారు. ఈ ఆత్మతత్వంలో లీనమైన భక్తులు భాగ్యవంతులు. అజ్ఞానం నిరసనం కాకుండా, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా కృతార్థులమని అనుకోవటం ఒక విలక్షణమైన ప్రతిబంధకం. జ్ఞానం మరియు అజ్ఞానం ఈ రెండు అవిద్యలో పుట్టిన వికారాలు. ముళ్ళును ముళ్ళుతో తీసి రెండిటిని పారవేసినట్లుగా జ్ఞానంతో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాజ్ఞానాతీతులై నిర్మలమైన ఆత్మస్వరూపంలో స్థితులవటమే నరజన్మ యొక్క పర్యవసానం. విషయవాసనలనే చమురంతా అయిపోయి అజ్ఞానాంధకారపు బుగ్గి రాలిపోయి నేను నాది అనే వృత్తి కాలిపోనంత వరకు జ్ఞానజ్యోతి తన ప్రభను ప్రకాశింపచేయదు. శరీరానికి సంబంధించిన పనులు అవి తప్పనిసరి అయినా కాకపోయినా అవన్నీ బుద్ధి సంకల్పించినవి తెలుసుకోవాలి. సుఖంగా ఐశ్వర్యాన్ని, విశ్రాంతిని అనుభవించటం లేదా రామనామాన్ని స్మరించటం మనకు మరో రెండవ పని లేదు. కనుక ఏ కోరికలు లేకుండా నిశ్చింతగా ఉండండి. శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ ఆత్మకు ఉపాధులు. అందువలనే స్వయంగా అనాది అభోక్త అయిన ఆత్మ భోక్తృత్వాన్ని ఆపాదించుకుంటుంది. ఆత్మ యొక్క భోక్తృత్వం ఔపాధికం. ఆత్మ స్వాభావికంగా స్వయంగా అనుభవించలేదు. ఈ విషయంలో న్యాయశాస్త్రం, అన్వయ వ్యతిరేకులు ప్రమాణాలు. ఈ ఆత్మ రహస్యాన్ని తెలుసుకొని ప్రాప్తించిన కర్మలను బుద్ధికి అప్పచెప్పి దాని ద్వారా మనోధర్మాలను చేయిస్తూ స్వయంగా తాము ఏ పని చేయనట్లు ప్రవర్తించాలి. స్వధర్మాన్ని ఆచరిస్తూ ఎల్లప్పుడూ ఆత్మానాత్మ చింతన చేస్తూ ఆత్మస్వరూపంలో ప్రశాంతంగా ఉండటమే మానవ జన్మ యొక్క పర్యవసానం. చతుర్విధ పురుషార్థాలను సాధించటానికి మానవ శరీరం కంటే వేరు సాధనం లేదు. అభ్యాసపరాయణుడైన నరుడే నారాయణుడని పదవిని పొందగలడు. అందువలన శరీరం పతనం కానంత వరకు ఆత్మజ్ఞానం కొరకు ప్రయత్నం చేయండి. ఈ మానవ జన్మ ఉపేక్షించి ఒక్క క్షణమైనా వృధా చేయొద్దు. సముద్రం యొక్క ఉప్పు నీరు మేఘునిలో పడగానే అవి అమృతంలా మధురమైనట్లు గురు చరణాలను ఆశ్రయించిన వారి దుఃఖాలు సుఖమేమవుతాయి. గురువు లేకుండా మానవ శరీరానికి సద్గతి ఏ విధంగా కలుగుతుంది? గురువు స్వయంగా తమ దగ్గరకు చేర్చుకున్నప్పుడు జడులైన జీవులు ఉద్ధరింపబడతారు. మంత్రం, తీర్థం, దేవుడు, ద్విజుడు, జ్యోతిష్యం మరియు వైద్యుడు వలనే 7వ వారు గురు మహారాజు. వీరందరి యందు భక్తి, విశ్వాసం ప్రధానం. వీరి యందు ఏ ప్రమాణంలో ఎంతటి భక్తిభావం ఉంటే ఆ ప్రమాణంలో సిద్ధి ప్రాప్తి. భక్తి తీవ్రత ఎంత ఎక్కువగానో తక్కువగానో ఉంటే సిద్ధి కూడా అట్లే అని తెలుసుకోండి. సత్పురుషులు బుద్ధులను ముముక్షువులను ముక్తులుగాను మార్చుతారు. అవ్యక్తమైన వీరు వ్యక్తమై పరోపకారార్థం పనిచేస్తారు. వ్యాఖ్యలు, ప్రవచనాలు, పురాణాలు చేయలేని పనులు సత్పురుషులు ఆచరణ, ప్రవర్తన, వారి మౌన ఉపదేశాల ద్వారా సులభ సాధ్యమవుతాయి. క్షమ, శాంతి, నిస్సంగత్వం, భూతదయ, పరోపకారం, ఇంద్రియ నిగ్రహం, నిరహంకారం మొదలగు వారిని ఆచరించేవారు దుర్లభం. గ్రంథపఠనం ద్వారా లభించని సుగుణాలు వారిని ఆచరించే వారిని చూస్తే సులభంగా లభిస్తాయి. అసంఖ్యాకమైన తారాగణం ఇవ్వలేని వెలుగును సూర్యుడు ఒక్కడే ఇవ్వగలడు. అట్లే ఉదారులైన సత్పురుషులు తమ స్వాభావికమైన ఆచరణ ద్వారా అనేక జీవులను బంధ విముక్తులను చేసి అత్యంత ఆనందాన్ని ప్రసాదిస్తారు. సాయి మహాత్ములు ఈ కోవకు చెందినవారే. వారు ఐశ్వర్యవంతులు, గొప్ప శ్రీమంతులు అయినా ఫకీరు వలె ఆచరించేవారు. ఎల్లప్పుడూ ఆత్మ నిరతులై ఉండేవారు. వారు అన్ని ప్రాణులను సమదృష్టితో చూచేవారు. నేను, నాది అన్న మాట వారికి అసలు తెలియదు లేదు. అన్ని ప్రాణులను దయతో చూచేవారు. అన్ని జీవులలోనూ భగవంతుణ్ణి చూచేవారు. వారికి సుఖాలలో ఆనందం లేదు, దుఃఖాలలో శోకం లేదు. రాజును పేదను సమానంగా చూడటం సామాన్య విషయమా? తమ కనుసైగతో క్షణంలో నిరుపేదను మహారాజుగా మార్చగలరు. సాయి జోలి
పుచ్చుకొని గడప గడపకు తిరిగేవారు. వారు ఎవరింటికి వెళ్ళి బిచ్చగా నివలే అమ్మాయి రొట్టె ముక్క తెచ్చిపెట్టు అని తమ చేయి చాచారో వారు ధన్యులు. ఒక చేతిలో రేకు డబ్బా, రెండవ చేతిలో జోలి తగిలించుకొని ప్రతిరోజు స్వయం నియమంగా కొన్ని ఇళ్లకు వెళ్ళేవారు. కూర, సాంబారు, పాలు, మజ్జిగ వంటి పలచని పదార్థాలను జనులు రేకు డబ్బాలో పోసేవారు. వారి భోజన కౌతుకాన్ని చూడండి. అన్నము, రొట్టెలను బాబా జోలిలో వేయించుకుంటారు. పలచని పదార్థాలను డబ్బాలో పోయించుకునేవారు. వారి జిహ్వకు రుచిని గ్రహించాలన్న ఆశ లేదు. ఇక మనసులో వేరు వేరు పదార్థాల రుచిని తెలుసుకోవాలన్న లాలస ఎందుకుంటుంది? తమ జోలిలో యాదృచ్ఛికంగా పడిన వారిని సేవించి తృప్తి పడేవారు. ఇవి రుచికరం, అవి అరుచికరమని వారికి జిహ్వ ఎరుగరు. వారు ప్రతిరోజు పగలు భిక్ష కోసం ఊళ్ళోకి వెళ్ళేవారు. దానితో కడుపు నింపుకుని సంతుష్టులయ్యేవారు. అదైనా నియమంగాన తన ఇచ్ఛానుసారం ఒకప్పుడు ఒకే రోజు 12 మారులు భిక్షకు ఊళ్ళోకి వెళ్ళేవారు. అలా తెచ్చిన అన్నాన్ని మసీదులో మట్టి పాత్రలో ఉంచేవారు. కాకులు, కుక్కలు అందులోనే తింటున్నా ఎప్పుడూ వారిని తరిమివేసేవారు కాదు. మసీదు ప్రాంగణాన్ని చిమ్మే స్త్రీ కూడా 10-12 రొట్టెలను తనంటికి తీసుకుని వెళ్ళేది. ఆమె నేనెప్పుడూ వారించేవారు కాదు. కుక్కలను, పిల్లులను కలలో కూడా తరమటం ఎరగని వారు పేదలకు, దుర్భరులను అడ్డగిస్తారా? వారి జీవితం ధన్యం. మొదట్లో వారు పిచ్చి ఫకీరు అనే ప్రజలలో ప్రసిద్ధుడయ్యారు. రొట్టె ముక్కలను అడుక్కొని పొట్ట నింపుకొని వారిలోని గొప్పతనం ఎలా కనిపిస్తుంది? ఫకీరు అయినా వారు ఉదార హృదయులు, ప్రేమమూర్తులు, ఏమీ అపేక్షించని వారు. పైకి చంచలంగా కనిపించిన అంతరంగంలో నిశ్చలంగా ఉండేవారు. వారి ప్రవర్తన అంతుపట్టనిది. షిరిడీ కుగ్రామంలో ఉదార స్వభావం కల భాగ్యవంతులు ఉండేవారు. వారు బాబాను మహాత్మునిగా భావించేవారు. తాత్యాకోతే, తల్లి బాయాజాబాయి రొట్టెలను బుట్టలోనూ తలపై పెట్టుకుని మధ్యాహ్నం అడవిలోకి వెళ్ళేది. మైళ్ళు మైళ్ళు నడిచి చెట్లు, పొదలు దాటుకుంటూ వెళ్ళి పిచ్చి ఫకీరును వెతికి పట్టుకుని వారి పాదాలపై పడేది. ఆమెది ఎంతటి ఉత్తమ స్వభావం! మధ్యాహ్నం, సాయంత్రం అరణ్యానికి వెళ్ళి బాబాకు రొట్టె, కూర పెట్టేది. ఆమె యొక్క తపస్సును బాబా జీవితాంతం మరిచిపోలేదు. దానికి గుర్తుగా ఆమె పుత్రునికి మేలు చేశారు. ఆమె భర్తకు ఇద్దరికీ ఫకీరు చరణాలయందు దృఢమైన భక్తి. ఆ ఉభయులకు ఫకీరు దేవుడు, భగవంతుడు భక్తి భావం ఉన్నవారికి మాత్రమే చెందుతాడు. ఫకీర్ బాబా ధ్యానమగ్నుడై ఉండగా బాయాజాబాయి ఆకు వేసి బుట్టలో అన్నం వడ్డించి పట్టుదలగా తినిపించేది. రాజవైభవం కంటే పేదరికం శ్రేష్టం. ఎల్లకాలం నిలకడగా ఉండేది పేదరికమే. భాగ్యం క్షణభంగురం అని బాబా ఎప్పుడూ చెప్పేవారు. తరువాత బాబా అడవులను వదిలి ఊళ్ళోకి వచ్చి ఉండి మసీదులో అన్నం తినటం ఆరంభించారు. ఆ తల్లి శ్రమను తొలగించారు. ఆ దంపతులు పాటించిన నియమాన్ని వారి తరువాత తాత్య కూడా అట్లే పాటించాడు. సత్పురుషులు నిజంగా ధన్యులు. వారి హృదయంలో ఎప్పుడూ వాసుదేవుడు ఉంటాడు. ఆ సత్పురుషులతో సమాగమమైన సౌఖ్యాన్ని పొందిన భక్తులు ధన్యులు. తాత్య మహాభాగ్యవంతుడు, మహల్సాపతి కూడా గొప్ప పుణ్యాత్ముడు. వీరిద్దరూ బాబా యొక్క సమాగమ గౌరవాన్ని సమానంగా అనుభవించారు. తాత్య మరియు మహల్సాపతి మసీదులో శయనించేవారు. బాబాకు కూడా వీరిద్దరిపైన సమానంగా అనుపమానమైన ప్రేమ. వీరు తూర్పు, పడమర, ఉత్తర 3 దిక్కులలో ముగ్గురిని తలలను మధ్యలో ఒకరి పాదాలు మరొకరికి తగిలేలా ప్రక్కన పరుచుకుని కథలు, కబుర్లు చెప్పుకుంటూ ఒకరికి కునుకు వస్తే రెండవ వారు లేపేవారు. తాత్య గుర్రు పెడితే బాబా అతన్ని ఇటు అటు దొర్లించి అతని తలను పట్టుకుని ఒత్తుతూ వెంటనే లేపేవారు. మహల్సాపతితో కలిసి బాబా తాత్యాను గట్టిగా పట్టుకొని అతని కాళ్ళు పట్టేవారు. అతని వీపును కూడా మర్దించేవారు. ఈ విధమైన అనుబంధంతో తాత్య 14 సంవత్సరాలు బాబాతో మసీదులో నిద్రించాడు. భాగ్యవంతులైన ఆ రోజులు గడిచిపోయాయి. ఆ జ్ఞాపకాలు ఎప్పుడూ గుర్తుంటాయి. తల్లిదండ్రులను ఇంటి వద్ద వదిలి బాబాపై ప్రీతితో మసీదులో శయనించిన తాత్యాకు గల ప్రేమను ఎలా తూచగలం? అతనిపై ఉన్న బాబా కృపను ఎవరు విలువ కట్టగలరు? తండ్రి చనిపోయిన తరువాత తాత్య సంసారంలో పడ్డాడు. యజమాని కావటం చేత మరియు గృహస్థుడై ఇంట్లో నిద్రించవలసిన పరిస్థితులు ఏర్పడినాయి. ఇటువంటి భక్తులు మరియు శ్రద్ధానిష్టలు ఉన్నవారికే సాయి యొక్క అనుభవాలు ఆహ్వానించకుండా కలుగుతాయి. ఇది భక్తులకు చమత్కారాన్ని కలిగిస్తుంది. రహతాలో కుశాల్ చంద్ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఒక గృహస్థుడు ఉండేవాడు. అతడు బాబా భక్తుడు, ధనవంతుడు. ఆ ఊరి షావుకారు బాబాకు ప్రసిద్ధ గణపతి కోతే పాటిల్ పైనున్నంత ప్రేమ కుశాల్ చంద్ పినతండ్రి పైన కూడా ఉండేది. మార్వాడి జాతివాడైన అతనికి బాబాపై చాలా అభిమానం. ఈ ఇద్దరు తరచూ
ప్రీతిగా కలుసుకునేవారు. కొంతకాలానికి దైవేచ్ఛతో పెద్ద సేటు చనిపోయాడు. అయినా బాబా అతనిని మరిచిపోలేదు. పైగా ఆ ప్రేమ రెండింతలైంది. తర్వాత కుశాల్ చంద్ పైన బాబా ప్రేమ పెరుగుతూనే ఉండేది. బాబా తమ జీవితాంతం అహర్నిశలు అతని బాగోగులను కనిపెడుతూ ఉండేవారు. భావికులైన భక్తులను వెంట పెట్టుకుని బాబా ఒకసారి ఎద్దుల బండిలోనూ మరొకసారి గుర్రపు బండిలోనూ మైలున్నర దూరంలో ఉన్న రహతాకు వెళ్ళేవారు. ఆ గ్రామస్తులు డోలు, సన్నాయి మొదలగు వాయిద్యాలతో సహా ఊరి పొలిమేర వద్ద బాబాను కలుసుకుని ప్రేమతో వారికి సాష్టాంగ ప్రణామం చేసేవారు. అటు తర్వాత అక్కడి నుండి బాబాను ప్రేమతో ఆనందం ఉప్పొంగుతుండగా మేళతాళాలతో అతి వైభవంగా ఊళ్ళోకి తీసుకుని వెళ్ళేవారు. కుశాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకొని వెళ్ళేవాడు. అక్కడ ఫలహారాలను సేవింపచేసేవారు. వారిని సుఖంగా కూర్చుండబెట్టి ఆ తర్వాత ఉభయులు పాత కథలను, గత స్మృతులను ముచ్చటించుకునేవారు. వారి పరస్పర ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు? ఈ విధంగా ఆనందంగా విహరించి ఫలాహారాన్ని సేవించి తర్వాత బాబా తమ సహవాసులతో కలిసి సంతోషంగా వచ్చేవారు. ఒకవైపు రహతా గ్రామం, మరోవైపు నీమ్గాం గ్రామం, ఈ రెండిటి మధ్య షిరిడీ గ్రామం. ఈ మధ్య కేంద్ర బిందువు నుండి ఈ రెండు గ్రామాల నుండి బయటికి బాబా స్థూల శరీరంతో తమ నిర్యాణం వరకు ప్రయాణం చేయలేదు. నిర్యాణం అంటే ఆఖరి శ్వాస వరకు అని. అయినా వారికి ఎక్కడ ఏం జరుగుతున్నా అంతా తెలుసు. బాబా సర్వాంతర్యామి. వారు ఎక్కడికి ప్రయాణం చేయలేదు, రైలు బండిని అసలు చూడలేదు. అయినా ఆ రైలు బళ్ళ రాకపోకల గురించి వారికి తెలుసు. రైలు బండి కదిలే సమయానికి వెళ్ళాలని భక్తులు ప్రయాణమై బాబా అనుమతి కోసం వారి వద్దకు వెళితే అంత తొందరపడుతున్నారెందుకు అని అనేవారు. బాబా ఇక త్వరపడకపోతే ముంబై వెళ్లే రైలు తప్పిపోతుంది, ఉద్యోగానికి ముప్పు వస్తుంది, మా యజమాని నన్ను ఉద్యోగం నుండి తీసేస్తాడు అని అంటే ఇక్కడ వేరే మరో యజమాని ఎవరూ లేరు, ఎందుకింత తొందర, వెళ్ళి కొంచెం రొట్టె తిను, మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళొచ్చు అని చెప్పేవారు. వారి మాటను జవదాటే ధైర్యం ఎవరికి ఉంటుంది? పిన్నలు, పెద్దలు, వివేకులు, ప్రాజ్ఞులు అందరికీ ఇది అనుభవమే. వారి ఆజ్ఞను పాటించిన వారి బండి ఎప్పుడూ తప్పిపోలేదు. కానీ వారి మాటను లక్ష్య పెట్టని వారు తప్పక ఫలితాన్ని అనుభవించేవారు. అసంఖ్యాకంగా ఉన్న ఇటువంటి అపూర్వమైన అభినవము అయిన అనేకుల అనుభవాలను ఒకటి తర్వాత ఒకటి సంక్షిప్తంగా చెప్తాను. హెమాడ్ సాయి చరణాలకు శరణజొచ్చి తర్వాత అధ్యాయంలో భక్తులు తమ ఊళ్లకు వెళ్ళేటప్పుడు బాబా ఆజ్ఞను పొందాలి. ఆజ్ఞను పొందిన వారే వెళ్ళటం, లేనివారు ఉండిపోవటం, లేకపోతే బాబా మాటలను జవదాటం వలన అపాయాలను గురి కావటం గురించి తెలియచేస్తాను. అట్లే మధుకర వృత్తిని చేపట్టి సాయిబాబా భిక్షాన్నాన్ని ఎందుకు సేవించేవారు, పంచసూనాది పాతక ప్రక్షాళనం మొదలగు కథలను వర్ణన చేస్తాను. మీ శ్రేయస్సు కొరకు సాయి చరిత్రను శ్రవణం చేయండి. హేమాడ్ శ్రోతల చరణాలకు నమస్కరించి మాటి మాటికి వేడుకుంటున్నాడు. స్వస్తి. శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ సాయి సమర్థావతరణమును 8వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయి నాథార్పణమస్తు. శుభం భవతు. ఓం నమః శివాయ.